వెల్కమ్ టు క్లియర్ కట్ ట్రిపుల్ ధమాకా. టాపిక్ ఏదైనా టిపికల్ అంశమైనా దాచకుండా దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా పాయింట్ టు ద పాయింట్ అనాలిసిస్ క్లియర్ కట్ ట్రిపుల్ ధమాకాలో తేల్చేద్దాం. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుండి మరో లెక్క. తెలంగాణ సమరానికి ముహూర్తం ఫిక్స్ అయింది. విజయమో వీర స్వర్గమో తేల్చుకోవటానికి పార్టీలన్నీ ఎన్నికల రణరంగంలోకి దూకనున్నాయి. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కింగ్ ఎవరో, కింగ్ మేకర్ ఎవరో, భంగపడేది ఎవరో తేలనుంది. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని అధికార బీఆర్ఎస్, ఎలాగైనా గెలిచి కసి తీర్చుకోవాలని కాంగ్రెస్, డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ బీజేపీ ఎన్నికల వ్యూహానికి పదును పెడుతున్నాయి. వామపక్షాలు ఇంకా కాంగ్రెస్తో పొత్తు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. టీడీపీ, ఎంఐఎం, జనసేన, వైఎస్ఆర్టీపీ, బీఎస్పీ, తెలంగాణ జన సమితి ఇలా చాలా పార్టీలు ఎన్నికల రణరంగంలోకి దిగేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. ఎన్ని పక్షాలు బరిలో దిగినా యుద్ధం మాత్రం 3 పార్టీల మధ్య అన్నది స్పష్టం. మరి తెలంగాణ బ్యాటిల్ ఫీల్డ్లో ఎవరి ఎత్తులు ఏంటి, పార్టీల లెక్కలేంటో తేల్చేద్దాం క్లియర్ కట్ ట్రిపుల్ ధమాకాలో. కింగ్ ఎవరు, కింగ్ మేకర్ ఎవరు? బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టే ఛాన్స్ ఉందా? కాంగ్రెస్ ఆశలు నెరవేరతాయా? కమలం గెలుపు దాహం తీరనుందా? తెలంగాణ రణరంగంలో విజేత ఎవరు? యుద్ధ భేరి మోగింది. సమరానికి తేదీ ఖరారయ్యింది. నవంబర్ 30న జరిగే ఎన్నికల పోరులో కింగ్ ఎవరో, కింగ్ మేకర్ ఎవరో డిసెంబర్ 3న తేలిపోనుంది. వరుసగా మూడోసారి గెలిచి తెలంగాణలో తన అధికారాన్ని పదిలం చేసుకోవడానికి అధికార బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్ తో పాటు కృష్ణార్జునులు కేటీఆర్, హరీష్ రావు గులాబీ వ్యూహాలకు పదును పెడుతున్నారు. కాంగ్రెస్ కూడా వార్ రూమ్ కసరత్తును కొలిక్కి తీసుకొస్తోంది. ఇక బీజేపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ 114 నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితా ప్రకటించింది. 7 సిట్టింగులకు తప్ప మిగిలిన ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు కేటాయించిన సీఎం కేసీఆర్ 50 రోజుల కిందటే సమర శంఖం పూరించారు. అంతేకాదు సీఎం కేసీఆర్ స్వయంగా 2 చోట్ల పోటీ చేయనున్నారు. తన సిట్టింగ్ స్థానం గజ్వేల్తో పాటు ఉత్తర తెలంగాణలోని కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నారు సీఎం కేసీఆర్. అభ్యర్థుల ప్రకటన తరువాత అసంతృప్తులు, అసమ్మతులు పెద్దగా లేకుండా చూసుకున్న అధికార పార్టీ మేనిఫెస్టోపై ముమ్మర కసరత్తు చేస్తోంది. షెడ్యూల్ విడుదలతో అధికార కార్యకలాపాలు కాస్త తగ్గించి పూర్తిగా ఎన్నికలపైనే దృష్టి పెట్టనుంది గులాబీ పార్టీ. ప్రత్యర్థి పార్టీలకు దీటుగా ప్రజాకర్షక పథకాలతో మేనిఫెస్టో ప్రకటనకు ఏర్పాట్లు చేస్తోంది. రైతు బంధు సాయం పెంపుతో పాటు బీసీ బంధు వంటి కొత్త పథకాలు, మహిళలకు అదనపు తాయిలాలు, నిరుద్యోగ భృతిపై కొత్త విధానం, పింఛన్లు పెంపు లాంటివి బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఉండే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. మొత్తం 119 స్థానాలకు 114 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కావడంతో నేడో రేపో ఆ 5 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించనుంది గులాబీ పార్టీ. ఇందులో 3 స్థానాలు హైదరాబాద్ సిటీలోని మల్కాజ్గిరి, నాంపల్లి, గోషామహల్ కాగా మరో 2 స్థానాలైన జనగామ, నర్సంపేట స్థానాలను సైతం అభ్యర్థుల ఎంపికపై క్లారిటీకి వచ్చింది కారు పార్టీ. మొత్తానికి కారు హుషారుగా క్షేత్రస్థాయిలో దూసుకుపోతున్నట్లు కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ తన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే 3-4 సార్లు అభ్యర్థుల ప్రకటనను వాయిదా వేసిన హస్తం పార్టీ ఈ నెల 23 దసరా రోజున తొలి జాబితా ప్రకటించే అవకాశముంది. దసరా నాడు సుమారు 90 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడానికి కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ దాదాపు 70 స్థానాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. 2 కన్నా ఎక్కువ నేతలు పోటీ పడుతున్న 20 స్థానాలపైనే వార్ రూమ్ లో కుస్తీ పడుతున్నారు కాంగ్రెస్ పెద్దలు. ఇదే సమయంలో అగ్రనేతలతో ప్రచారాన్ని హోరెత్తించేందుకు ఏర్పాట్లు చేస్తోంది హస్తం పార్టీ. కాంగ్రెస్ అగ్రనేతలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేసేందుకు ప్రణాళిక రచిస్తోంది కాంగ్రెస్. మరోవైపు ఇప్పటికే ప్రకటించిన 6 గ్యారంటీ స్కీంలతో పాటు మరికొన్ని కొత్త పథకాలను చేర్చి మేనిఫెస్టో తయారు చేస్తోంది.
కర్ణాటక ఫార్ములాతో తెలంగాణలో విక్టరీ కొట్టాలని ప్లాన్ చేస్తున్న కాంగ్రెస్ ఆశలు ఎంతవరకు ఫలిస్తాయనేది ఆసక్తి రేపుతోంది. ఇక తెలంగాణలో ఆల్టర్నేట్ పార్టీ తమదే అంటూ ఊదరగొట్టిన బీజేపీ ఎన్నికల కసరత్తు మాత్రం నెమ్మదిగా సాగుతోంది. ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన పార్టీ గుట్టుగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగిస్తోంది. పార్టీలో ఇటీవల చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే క్లారిటీ లేకపోవడంతో గందరగోళంగా మారింది. కానీ పార్టీ ముఖ్య నేతలు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇప్పటికే తెలంగాణలో పర్యటించి ఎన్నికలకు క్యాడర్ను సమాయత్తం చేశారు. ప్రధాని మోదీ ఈ నెలలోనే 2 సార్లు పర్యటించారు. ఇక పార్టీ జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులతో ప్రతి నియోజకవర్గంలో సభలు ఏర్పాటు చేయాలని భావిస్తున్న బీజేపీ తెలంగాణ అభివృద్ధికి తమ పార్టీ ఎంతలా ప్రాధాన్యం ఇస్తుంది చాటి చెప్పాలని నిర్ణయించింది. కృష్ణా ట్రిబ్యునల్, ట్రైబల్ యూనివర్సిటీ, పసుపు బోర్డు ప్రకటించిన బీజేపీ కొన్ని ఉచిత పథకాలతో మేనిఫెస్టో తయారు చేస్తోందని చెబుతున్నారు. అభ్యర్థుల ప్రకటన తరువాత పార్టీలో మునుపటి జోష్ వస్తుందని, అన్ని వర్గాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో తయారు చేస్తున్నట్లు చెబుతున్నారు కమలం నేతలు. 3 ప్రధాన పార్టీలతో పాటు మరికొన్ని పార్టీలు కూడా తెలంగాణలో తమ అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ మిత్రపక్షంగా ఉన్న మజ్లిస్ ఈసారి ఎలాంటి రోల్ పోషిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. పాత బస్తీ పార్టీగా ముద్రపడిన ఎంఐఎం ఈసారి 50 చోట్ల పోటీ చేయనున్నట్లు గతంలో ప్రకటించింది. అయితే మజ్లిస్ తో స్నేహపూర్వక పోటీ కోరుకుంటున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పడంతో 50 చోట్ల పోటీ చేస్తుందా లేదా అన్న ఉత్కంఠ ఏర్పడింది. కానీ నగరంలో ఎంఐఎం బలంగా ఉన్న 7 నియోజకవర్గాల్లో మళ్లీ గెలిచే ఛాన్స్ ఉండటంతో ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రధాన భూమిక పోషించే అవకాశాలను సూచిస్తోంది. ఇక రాష్ట్ర విభజనతో ఉనికి కోల్పోయిన తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి మహాకూటమి కట్టిన టీడీపీ ఈసారి చంద్రబాబు అరెస్టు ద్వారా వచ్చిన సానుభూతితో ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు నగరంలోనూ పోటీ చేసేలా సన్నాహాలు చేస్తోంది. మరోవైపు జనసేన సైతం 32 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. జనసేన టీడీపీ గెలుపు అవకాశాల కన్నా ఆ పార్టీలు చీల్చే ఓట్లు ఏ మేరకు ఫలితాలను ప్రభావితం చేస్తాయన్నది ఆసక్తి రేపుతోంది. ఇక కాంగ్రెస్ తో విలీనానికి విఫలయత్నం చేసిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరాం ఎటువంటి స్టెప్ తీసుకుంటారు, ఎలాంటి వ్యూహం అమలు చేస్తారన్నది ఆసక్తి రేపుతోంది. మరీ ముఖ్యంగా కామ్రేడ్ల రాజకీయ వ్యూహము ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. బీఆర్ఎస్ తో పొత్తుకు ప్రయత్నించిన వామపక్ష పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ తో చెలిమికి ప్రయత్నిస్తున్నాయి. కుదిరితే కాంగ్రెస్ తో కలిసి, లేదంటే ఒంటరిగా పోటీ చేయనున్న కామ్రేడ్లు కొన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల తలరాతను మార్చే అవకాశాలు లేకపోలేదు. మొత్తానికి ప్రధాన పార్టీల జాతకాలను మార్చే అవకాశం ఉన్న చిన్నా చితక పార్టీల వ్యూహాలు ఈ ఎన్నికల్లో కీలకంగా మారడం ఖాయం. ఈ అవరోధాలను తొలగించుకుని ఏ పార్టీ విజయ ఢంకా మోగిస్తుందనేదే ఇప్పుడు హాట్ టాపిక్. తెలంగాణలో కామ్రేడ్ల పాలిటిక్స్ కు కాలం కలిసి రావటం లేదా? కమ్యూనిస్టు రాజకీయాల్లో వరుస ట్విస్టులేంటి? మొన్నటిదాకా అధికార బీఆర్ఎస్, ఇప్పుడు ప్రతిపక్ష కాంగ్రెస్ కామ్రేడ్లను లైట్ తీసుకోవటానికి కారణమేంటి? స్నేహం చేద్దామని పిలుస్తూ ఊరిస్తూ ఉసూరు మనిపిస్తున్నాన్ని ఏమనుకోవాలి? మునుగోడు ఎన్నికల్లో మద్దతు తీసుకున్న అధికార బీఆర్ఎస్ కారులో ఖాళీ లేదంటూ డోర్స్ క్లోజ్ చేస్తే స్నేహహస్తం చాచిన కాంగ్రెస్ 2 నెలలుగా ఏదీ తేల్చకుండా నాంచుతుండడాన్ని ఎలా చూడాలి? షెడ్యూల్ వెలువడ్డా పొత్తులపై ఇంకా క్లారిటీ లేక కామ్రేడ్లు కన్ఫ్యూజన్లో పడిపోయారా? రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన వామపక్షాలకు ఎందుకీ పరిస్థితి? తెర వెనుక రాజకీయమేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో కమ్యూనిస్టులకు కాలం కలిసి రావట్లేదనిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా అధికార బీఆర్ఎస్ తో మైత్రి పెట్టుకున్న కామ్రేడ్లు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కారు పార్టీతో పొత్తులపై ఊహల్లో షికారు చేశారు. కానీ కమ్యూనిస్టులకు ఊహించని షాకిచ్చారు సీఎం కేసీఆర్. అసెంబ్లీ టికెట్లకు గులాబీ పార్టీలోనే విపరీతంగా పోటీ ఉండటంతో
కమ్యూనిస్టులకు సర్దుబాటు చేయలేమని భావించి పొత్తు రాజకీయాన్ని ఆదిలోనే తుంచేశారు. మునుగోడు విజయంలో కీలక పాత్ర పోషించిన కమ్యూనిస్టులను ప్రగతి భవన్ కు పిలిపించి అన్ని విధాలా గౌరవించిన సీఎం కేసీఆర్ ఆ తరువాత వామపక్ష నేతలకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. బీఆర్ఎస్ ఎంత నిర్లక్ష్యం చేసినా ఆ పార్టీ మద్దతు ఉంటే అసెంబ్లీలో అడుగుపెట్టడం ఈజీ అవుతుందని భావించిన కామ్రేడ్లు చివరిదాకా బీఆర్ఎస్ తో పొత్తుకు శతవిధాలా ప్రయత్నించారు. కాని తన మాటే ఫైనల్, పొత్తులకు ఛాన్సే లేదంటూ మునుగోడు పొత్తుకు తూచ్ చెప్పేశారు సీఎం కేసీఆర్. అధికార పార్టీ నుంచి తీవ్ర పరాభవం ఎదురైన కామ్రేడ్లు ఆ తరువాత కాంగ్రెస్ తో చట్టాపట్టాలు వేయడానికి రెడీ అయ్యారు. బీఆర్ఎస్ కన్నా ముందుగానే కాంగ్రెస్ స్నేహహస్తం ఇచ్చినా అప్పటి పరిస్థితుల్లో తొలి ఓటు గులాబీ పార్టీకే వేసిన కమ్యూనిస్టు లీడర్లు గులాబీ బాస్ ఇచ్చిన షాక్తో గత్యంతరం లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ను ఆశ్రయించారు. అయితే కర్ణాటక విజయం తరువాత అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్ కూడా కమ్యూనిస్టులను లైట్ గా తీసుకోవడంతో పొత్తు కోసం కాంగ్రెస్ ను బతిమలాడుకునే పరిస్థితికి చేరుకున్నారు వామపక్ష లీడర్లు. రాష్ట్ర స్థాయిలో పలుసార్లు పీసీసీ నేతలతో చర్చించినా పొత్తులు ఇంతవరకు ఫైనల్ కాలేదు. ఇప్పుడు షెడ్యూల్ విడుదల కావడంతో పొత్తులు ఉంటాయో లేవో అన్న పరిస్థితికి వచ్చింది. సొంతంగా పోటీ చేయాలనే ఆలోచన వదిలేసిన కమ్యూనిస్టు నాయకులు ఎన్నాళ్లు పొత్తుల కోసం పార్టీల చుట్టూ తిరగడం వల్ల క్షేత్రస్థాయిలో మరింత బలహీనమయ్యామని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఒకేలా కామ్రేడ్లతో బంతాట ఆడడానికి కారణాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. కార్మిక ఉద్యమాలతో క్షేత్రస్థాయిలో బలంగా ఉండే వామపక్ష పార్టీలు కొన్నేళ్లుగా, ముఖ్యంగా తెలంగాణ ఆవిర్భావం తరువాత పోరాట పంథా వదిలేయడంతో క్రమంగా బలహీనమయ్యాయి. ఒకప్పుడు ఖమ్మం, నల్లగొండ జిల్లాల నుంచి 7-8 మంది వామపక్ష పార్టీల ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన పరిస్థితి ఉండేది. ప్రస్తుతం అసెంబ్లీలో సిపిఐ, సిపిఎం పార్టీలు రెండింటికి ప్రాతినిధ్యం లేకపోవడంతో నానాటికి తీసికట్టులా మారింది కామ్రేడ్ల పరిస్థితి. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాలతో పాటు కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కమ్యూనిస్టులకు అంతో ఇంతో బలమున్నా సొంతంగా గెలిచే సత్తా లేదని పసిగట్టిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కమ్యూనిస్టులను లైట్ గా తీసుకుంటున్నాయి. ఈ కారణంగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏకపక్షంగా ఎటువంటి చర్చలకు తావు లేకుండా కమ్యూనిస్టులకు కటీఫ్ చెప్పేశారు. పైగా ఈ రెండు పార్టీలు చెరో 4 స్థానాలు అడుగుతుండటం బీఆర్ఎస్ భారంగా భావించింది. ఇక కాంగ్రెస్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటుండటంతో కమ్యూనిస్టులతో మైత్రిపై ఎటూ తేల్చడం లేదు. చెరో 4 సీట్లిచ్చే కన్నా రెండింటికి కలిపి 4 స్థానాలు ఇస్తామని తాజాగా ప్రతిపాదిస్తోంది. అదిగాక తాము బలంగా ఉన్నామని భావిస్తున్న ఖమ్మం, నల్గొండల్లోనే కామ్రేడ్లకు టికెట్లు కేటాయించాల్సి రావడం కూడా కాంగ్రెస్ కు ఇబ్బందిగా మారింది. చివరకు తీసుకుంటే చెరో 2 తీసుకోండి, లేదంటే తమ అభ్యర్థులు పోటీకి రెడీ అవుతారంటూ కామ్రేడ్స్ కు తేల్చి చెబుతోంది కాంగ్రెస్. ఈ పరిస్థితుల్లో వామపక్షాల భవిష్యత్ రాజకీయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రధాన పార్టీలు కమ్యూనిస్టులతో కబడ్డీ ఆడుకుంటుండడం చూస్తున్న పరిశీలకులు గతంలో ఎప్పుడూ ఇలాంటి స్థితిని చూడలేదని అంటున్నారు. సంప్రదాయ పార్టీలు వద్దంటున్నా కమ్యూనిస్టులు పొత్తు కోసం వెంపర్లాడటంపై రకరకాల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి కామ్రేడ్లతో పొత్తుకు కాంగ్రెస్ సై అంటుందా? చెరో 2 సీట్లతో కామ్రేడ్స్ సర్దుకుంటారా? చూడాలి. టీడీపీ, జనసేన పొత్తుపై ఎలా స్పందించాలో తెలియని అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటోంది బీజేపీ. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లు తయారైన ఆ పార్టీలో ఓ మాజీ ఎమ్మెల్యే మాత్రం తెగ హ్యాపీగా ఉన్నారట. కొత్త కూటమిలో బీజేపీ చేరినా చేరకపోయినా తాను మాత్రం మళ్లీ శాసనసభలో అడుగు పెట్టడం ఖాయమని సంబరపడిపోతున్నారట ఆ మాజీ ఎమ్మెల్యే. ఆయనలో ఆనందం చూస్తున్న సొంత పార్టీ వారు సదరు నేతను ఎలా అర్థం చేసుకోవాలో తేల్చుకోలేక జుట్టు పీక్కుంటున్నారట. ఇంతకీ ఎవరా నేత? ఆయన సంబరానికి కారణమేంటి? తెర వెనుక ఏం జరుగుతోంది? ఏపీ బీజేపీలో సీనియర్ నేత, విశాఖ ఉత్తర మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికైన విష్ణుకుమార్ రాజు 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినా టీడీపీతో పొత్తు లేకపోవడంతో తాను 2019లో గెలవలేకపోయానని ఫీల్ అవుతున్నారు విష్ణుకుమార్ రాజు. అంతేకాదు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ తరువాత కూడా టీడీపీపై సానుకూల ధోరణి ప్రదర్శించిన విష్ణుకుమార్ రాజు గతంలో అధిష్టానం ఆగ్రహానికి లోనైనా షోకాజ్ నోటీసులు అందుకున్నా ఎక్కడా వెనక్కు తగ్గలేదు.
పార్టీ లైన్లో ఉన్నానంటూనే సందు దొరికినప్పుడల్లా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసలు కురిపించడమే కాకుండా బాబు అరెస్టు తరువాత ఏ బీజేపీ నేత స్పందించకపోయినా విష్ణుకుమార్ రాజు మాత్రం తీవ్రంగా ఖండిస్తూ పెద్ద చర్చకు తెరలేపారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడైన విష్ణుకుమార్ రాజు టీడీపీలో చేరతారని గతంలో ఎన్నోసార్లు ప్రచారం జరిగినా ఆర్ఎస్ఎస్ సానుభూతిపరుడైన ఆయన మాత్రం ఎప్పుడూ కమలం పార్టీలో కొనసాగేందుకే మొగ్గు చూపారు. కానీ తాను మళ్లీ ఎమ్మెల్యే అవ్వాలంటే టీడీపీ మద్దతు అవసరముండాలని బలంగా నమ్ముతున్న విష్ణుకుమార్ రాజు ఇటీవల టీడీపీ జనసేన పొత్తు తరువాత తెగ ఆనందపడిపోతున్నట్లు చెబుతున్నారు. విష్ణురాజు అంతలా హ్యాపీగా ఉండడానికి పొత్తు ఒక్కటే కాకుండా అనేక రకాల కారణాలను చెబుతున్నారు విశ్లేషకులు. టీడీపీతో పొత్తు ప్రకటనకు ముందు ఆ తరువాత కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ బీజేపీని కూటమిలో చేరమని ఆహ్వానిస్తుండటం విష్ణుకుమార్ రాజు ఆనందానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. రాష్ట్ర బీజేపీ పెద్దలు ఎలా స్పందించినా తన వరకు టీడీపీతో పొత్తుకు ఆయన సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. లేదంటే ఆ రెండు పార్టీల మద్దతుతోనైనా ఈసారి ఎన్నికల్లో పోటీకి రెడీ అవ్వాలని భావిస్తున్నారట విష్ణుకుమార్ రాజు. ప్రస్తుతం విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యేగా టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గంటా ఒకసారి గెలిచిన చోట రెండోసారి పోటీ చేసే సంస్కృతి లేకపోవడంతో ఈసారి కొత్త నియోజకవర్గానికి మారతారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీలో ఎమ్మెల్యే స్థాయి నేతలు లేకపోవడంతో తనకు ఛాన్స్ వచ్చినట్లేనని భావిస్తున్నారట విష్ణుకుమార్ రాజు. 3 పార్టీల మధ్య పొత్తు కుదిరితే బీజేపీ అభ్యర్థిగా, లేదంటే టీడీపీ జనసేన పార్టీలో ఏదో ఒక పార్టీ తరపున పోటీ చేసి రెండోసారి విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగు పెట్టాలని స్కెచ్ వేస్తున్నారు విష్ణుకుమార్ రాజు. తొలి ప్రాధాన్యం బీజేపీకే ఇస్తున్నా టీడీపీతో పార్టీ పెద్దలకు ఉన్న వైరం కారణంగా పొత్తు కుదిరే పరిస్థితి లేకపోతే ప్రత్యామ్నాయానికే మొగ్గు చూపుతున్నారు విష్ణుకుమార్ రాజు. మరి మాజీ ఎమ్మెల్యే ఆశలు ఫలిస్తాయో లేదో కాలమే చెప్పాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వీఐపీ నియోజకవర్గం సత్తుపల్లి. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గం ఎందరో నేతలకు రాజకీయ జన్మనిచ్చింది. జలగం కుటుంబంతో పాటు సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి వంటి నేతల సొంత నియోజకవర్గం కూడా సత్తుపల్లి. దీంతో ఇక్కడ గెలుపు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎస్సీ రిజర్వ్డ్ అయిన ఈ నియోజకవర్గం నుంచి గత 3 సార్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఇప్పుడు కూడా సత్తుపల్లిలో టీడీపీ ప్రధాన రాజకీయ శక్తిగానే కనిపిస్తోంది. టీడీపీ సీటులో కారు జోరు చూపించగలదా? హస్తవాసి ఎలా ఉంది? సత్తుపల్లి రేసుగుర్రం ఎవరు? హేమాహేమీల సొంత నియోజకవర్గం సత్తుపల్లి. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన సత్తుపల్లిలో ఇతర వర్గాల నేతలు పోటీ చేసే ఛాన్స్ లేకపోయినా ఎన్నికల్లో గెలుపోటములను శాసించేది మాత్రం ఇతర సామాజిక వర్గాల నేతలే. గత ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య 2019లో అధికార బీఆర్ఎస్ లో చేరిపోయారు. 2009 నుంచి 2018 వరకు వరుసగా 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే సండ్ర నియోజకవర్గంలో సొంత క్యాడర్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు సండ్ర. పంచాయరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా 100 కోట్ల రూపాయలు నిధులు తీసుకొని వచ్చి అన్ని గ్రామాలకు కూడా రోడ్లు వేయటం, దాంతోపాటుగా ఉపాధి హామీ కానీ, డిఎంఎఫ్ కానీ, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కానీ, ఇతరత్ర నిధులను సమీకరించి సిఎస్ఆర్ ఫండ్స్ను కూడా ఇవాళ సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో 170% రోడ్లు వేసినాం. 100% అయిన గ్రామాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇవాళ గ్రామాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేసి సత్తుపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయటం ఖాయం. 1978లో ఏర్పడింది సత్తుపల్లి నియోజకవర్గం. అంతకుముందు వేంసూరు నియోజకవర్గంగా ఉండేది. 1952లో వేంసూరు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన జలగం వెంగళరావు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. వెంగళరావు కుటుంబానికి నియోజకవర్గంలో మంచి పట్టుంది. గత ఎన్నికల్లో వెంగళరావు కుమారుడు ప్రసాదరావు బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు.
కానీ టీడీపీ సానుభూతి పరులు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో పసుపు పార్టీ రికార్డు విజయం సొంతం చేసుకుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత టీడీపీ క్రమంగా ఉనికి కోల్పోయినా ఇప్పటికీ ఆ పార్టీకి నియోజకవర్గంలో గట్టి పట్టే ఉంది. క్షేత్రస్థాయి బలంతో ఈ ఎన్నికల్లోనూ పోటీకి రెడీ అవుతోంది టీడీపీ. గత ఎన్నికల్లో టీడీపీ గెలిచినా ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే అధికార బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ కనిపిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ క్షేత్రస్థాయి ప్రచారంతో దూసుకుపోతుండగా కాంగ్రెస్ అభ్యర్థిపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. ముఖ్యంగా సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ లో 4 గ్రూపులు ఏర్పడటంతో కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటికి సత్తుపల్లె సొంత నియోజకవర్గం కావడంతో వారిద్దరి అనుచరులను ఇక్కడి నుంచి పోటీకి దింపాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత సంపాని చంద్రశేఖర్, గతంలో వైసీపీ తరపున పోటీ చేసిన మట్టా దయానంద్, పీసీసీ మెంబర్ మానవతారాయ్, పొంగులేటి ప్రధాన అనుచరుడు కొండూరు సుధాకర్ సత్తుపల్లి టికెట్ ఆశిస్తున్నారు. మాజీ మంత్రి సంపాని మాత్రం హైకమాండ్ అండదండలతో టికెట్ తనదేననే నమ్మకంతో ఉన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ వస్తేనే ఈ ప్రజలకు, ఈ రాష్ట్రానికి, దేశానికి మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది, లబ్ధి జరుగుతుంది అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. సామాన్యులకు జరిగేటువంటి సంక్షేమ కార్యక్రమాలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి సామాన్యుడికి ఒక 100 గజాల ఇంటి స్థలం ఇచ్చారు. కుంట 120 గజాలు ఇంటి స్థలం ఇచ్చారు. ప్రతి సామాన్యుడికి ఇల్లు కట్టించారు. పార్టీలో అది ఇచ్చేటప్పుడు ఆ ప్రభుత్వాలు కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు. సంపానికి టికెట్ వస్తుందో రాదో గాని కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు మాత్రం క్యాడర్ ను భయపెడుతున్నాయి. మాజీ ఎంపీ పొంగులేటి అనుచరుడిగా ముద్రపడిన సీనియర్ నేత మట్టా దయానంద్ ముందుగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. ఎమ్మెల్యే సండ్ర బీఆర్ఎస్ లో ఉండటం, ఆయనకే టికెట్ దక్కడంతో పొంగులేటి కన్నా ముందుగానే కాంగ్రెస్ లో చేరారు దయానంద్. ఆ తరువాత పొంగులేటితో పాటు కొండూరు సుధాకర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలో తేల్చుకోలేకపోతోంది కాంగ్రెస్. మాజీ మంత్రి సంపాని, దయానంద్, సుధాకరే కాకుండా పీసీసీ సభ్యులు మానవతారాయ్ కూడా టికెట్ ప్రయత్నాల్లో ఉండటంతో కాంగ్రెస్ లో తీవ్ర పోటీ కనిపిస్తోంది. టికెట్ దక్కని వారు పార్టీకి నష్టం చేకూర్చే పనులు చేస్తారేమోననే టెన్షన్ పడుతోంది కాంగ్రెస్ క్యాడర్. ఏది ఏమైనా టికెట్ తనదేనని ధీమాగా ఉన్నారు మట్టా దయానంద్. కుల ధృవీకరణ వివాదం మైనస్ గా భావిస్తే తన భార్య రాగమైకి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు దయానంద్. 4వ జిల్లాగా మీరు ఎందుకు చేయలేపారు? మన కేటీఆర్ గారు వచ్చి చెప్పింది ఏంటి, మనకి మా నాన్నగారి చేతుల్లో ఉంది జిల్లా చేయడం అనేది. అప్పుడు 33 చేసిన ఇప్పుడు సత్తుపల్లి చేయడం ఇబ్బంది కాదని చెప్పారు. మరి అప్పటి నుంచి ఇప్పుడు ప్రజలు ఎంతో కొట్లాడుతున్నారు, ఎన్నో నిరాహార దీక్ష చేశారు, 100 రోజులు నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఇంతమంది జిల్లా కూడా ప్రకటించలేదు. తీసుకెళ్తున్నది మా ముఖ్య ఉద్దేశం. రాబోయే కాలంలో డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, భట్టి గారు, వెనుక చౌదరి, పొంగులేటి నాయకులు ఖమ్మం జిల్లాలోనూ రాష్ట్రంలోనూ కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చే తీసుకు అందరూ కృషి చేస్తాము. కాంగ్రెస్ లో గ్రూపులతో అధికార బీఆర్ఎస్ కు మేలు జరుగుతుందని లెక్కలు వేసుకుంటున్నారు ఆ పార్టీ లీడర్లు. ఎమ్మెల్యే సండ్రతో పాటు తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం బీఆర్ఎస్ లో చేరారు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తే విజయం సాధించే పరిస్థితి ఎలా ఉన్నా ఆ పార్టీ చీల్చే ఓట్లే బీఆర్ఎస్ ను దెబ్బతీస్తాయేమోననే ఆందోళన కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు రెండు గెలుపు కోసం చెమటోడ్చాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ నుంచి నంబూరి రామలింగేశ్వరరావు పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ సత్తుపల్లి నియోజకవర్గంలో బీజేపీకి పెద్దగా క్యాడర్ బలం లేదు. అధికార బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యే హోరాహోరీ పోటీ కనిపిస్తోంది. ఈ పోటీలో ఎవరు విజేతో డిసెంబర్ 3నే తేలనుంది. ఇది వాటి క్లియర్ కట్ ట్రిపుల్ ధమాకా. చూస్తూనే ఉండండి 10 టీవీ.